మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది కొంతమంది అరటిపండును తినకూడదు, ఎవరు తినకూడదు, ఎందుకు తినకూడదు, ఇది తెలుసుకుందాం. చెప్పుకున్నట్టుగా నిజానికి అరటిపండు అందరికీ అనువుగా ఉంటుంది, చాలా పోషకాలు ఉండేటువంటి పండు. అయితే కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో మాత్రం దీన్ని తినకూడదు. ఆ కారణాలు, వీటి వెనక ఉండేటువంటి సైన్స్, ఇది తెలుసుకుందాం. ఒకటి, అధిక పొటాషియం స్థాయిలు, అంటే హైపర్ కెలీమియా. ఇలాంటి పరిస్థితులలో అరటిపండును తినకూడదు. ఎందుకంటే అరటిపండులో పొటాషియం అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఈ పొటాషియం ఉండటం వల్ల మామూలుగా డయాబెటిక్గా పనిచేస్తుంది, ఇతరత్ర మంచిదే. అయితే గుండె కండరాలు అలాగే నరాల పనితీరుకి అవసరమైన ఖనిజం ఈ పొటాషియము. కొంతమందికి ముఖ్యంగా ఈ కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం శరీరం నుంచి అదనపు పొటాషియంను తొలగించడం కష్టం అవుతుంది. దీనివల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు ప్రమాదకరంగా పెరగవచ్చు. దీన్ని హైపర్ కెలీమియా అంటారు. మామూలుగా అందరికీ యూజే, కానీ ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ పొటాషియంని ఎక్స్క్రీట్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఆ కాస్త పొటాషియమే ప్రమాదకరంగా మారే రిస్క్ ఉంటుంది హైపర్ కెలీమియా ఉన్నప్పుడు. ఇలాంటి వాళ్ళు ఈ అరటిపండును తినకూడదు. హైపర్ కెలీమియా ఉంటే ఏం జరుగుతుంది? గుండె సమస్యలు వస్తాయి, ఆ హార్ట్ బీట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే కండరాల బలహీనత రావచ్చు, అలాగే ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా ఇది దారి తీయవచ్చు. కాబట్టి కిడ్నీ సమస్య ఉన్నప్పుడు లేదా పొటాషియం స్థాయిని నియంత్రించే మందులు వాడుతున్నప్పుడు అరటిపండు తినకుండా ఉండటం మంచిది. లేదు తినాలనుకుంటే వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. అలాగే రెండోది అతి ముఖ్యమైనది ఎలర్జీలు. కొంతమందికి అరటిపండుతో కూడా ఎలర్జీ ఉండొచ్చు, రేర్గా ఉంటుంది, కానీ పాసిబిలిటీ అయితే ఉంది. అలాంటి ఎలర్జీ లక్షణాలు ఉన్నప్పుడు, అంటే చర్మం పైన దద్దురు, దురద, వాంతులు, కడుపు నొప్పి లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఇలాంటివి ఉంటే మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అరటిపండు తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అప్పుడు ఈ అరటిపండుని మానేయాలి. అలాగే ఒకవేళ ఈ ఎలర్జీ లక్షణాలు బాగా ఎక్కువ ఉంటే వైద్య సలహా తీసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మైగ్రేన్ తలనొప్పి కూడా కొంతమందికి అరటిపండుతోటి ట్రిగర్ అవుతుంది. అరటిపండులో టైరమైన్ అని ఒక పదార్థం ఉంటుంది. ఇది కొంతమందిలో మైగ్రేన్ తలనొప్పికి కారణం అవ్వచ్చు. మైగ్రేన్ సమస్య ఉన్నప్పుడు అరటిపండు తిన్న తర్వాత తలనొప్పి వస్తూ ఉంటే అప్పుడు మీరు తప్పకుండా అరటిపండుని ప్రివెంట్ చేయటం, తినకుండా ఉండటం మంచిది. అలాగే జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు కూడా అరటిపండు తినకూడదు. అంటే మెయిన్గా పచ్చి అరటి. మామూలుగా డయాబెటీస్లో అరటిపండు తినాలి అనుకున్నప్పుడు పండుగ కాకుండా పచ్చి అరటిని తినమని చెబుతాం, ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరగదు కాబట్టి. అయితే ఇలాంటి పచ్చి అరటిపండులో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఇది కొంతమందిలో గ్యాసు, ఉబ్బరింపు, మలబద్ధకానికి కూడా కారణం కావచ్చు. అలాగే అతిగా ఈ అరటిపండు తినటం వల్ల కొంతమందిలో కడుపు నొప్పి, అలాగే విరేచనాలు కూడా రావచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే కొంతమంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అలాంటి మందులతోటి అరటిపండు ప్రతిచర్య జరిపేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని మందులు, ముఖ్యంగా బీటా బ్లాకర్స్, అలాగే ఏస్ ఇన్హిబిటర్స్ అంటారు. అలాగే రక్తంలో పొటాషియం స్థాయిల్ని పెంచేటటువంటి కొన్ని మందులు ఉంటూ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఈ అరటిపండు తింటే మళ్ళీ ఈ పొటాషియం స్థాయి ఇంకా పెరిగిపోతుంది. ఈ మందులు వాడుతున్నప్పుడు అరటిపండు తినే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి, ఎందుకంటే ఇది పొటాషియం స్థాయిని మరింత పెంచేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇలాగా అరటిపండు మంచిదే అందరికీ, కానీ కొంత సెలెక్టెడ్ పీపుల్లో మాత్రం అరటిపండు ఇబ్బందిని కలగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఆయుర్వేదాలు అంటాం, అంటే మంచి ఉండదు, చెడు ఉండదు. ఆ మనిషిని బట్టి ఆ ఔషధం కానీ ఆహారం కానీ తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మన ప్రకృతి ఏమిటి, మన అవసరాలు ఏమిటి అనేది తెలుసుకొని దాని ప్రకారంగా మనం ఆహారం తీసుకోవటం అనేది అవసరం. దీన్నే ఆయుర్వేదంలో పథ్యాలు అంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్, అంటే థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మామూలుగా మీరు అరటిపండు తింటూనే ఉండొచ్చు, మీకు అది చాలా ఇష్టమైన పండు అయి ఉండొచ్చు. అయితే ఒకవేళ మీకు అరటిపండు తిన్న తర్వాత ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలు కానీ లేకపోతే సమస్యలు కానీ అనిపిస్తే ఆ విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో మన తోటి సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు అది వాళ్ళకు ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.drchirumamirala.com.
muralymanohar.com. Phone numbers 9246575510, 9177445454.